నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచి మొదలవుతున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని తెలిపారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటి చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలియజేశారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేస్తామని అన్నారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలియజేశారు. వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహించారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత 5 ఏళ్లలో కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక్క కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ పై ఏపీ మంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యాలయంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుద్ధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు. ఇందులో చేపట్టే ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం కు వివరించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవ రూపంలోని సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మరొకసారి దీక్ష చేపట్టారు. మాల ధారణలోని పవన్ తన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం 3వ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి గారు అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. సచివాలయం 3వ బ్లాక్ లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా
అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం చంద్ర బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం గురుకుల పాఠశాలలో పైలట్ ప్రాజెక్టు కింద విద్యార్థినులకి సోలార్ ప్రాజెక్టు ద్వారా వేడి నీళ్లు హాట్ వాటర్ అందించే విధంగా పైలట్ ప్రాజెక్ట్ని చేపడుతూ 15 లక్షల రూపాయలు. చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి పాఠశాలలో టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం, ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు అనీష్ కుమార్, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం అధ్యక్షతన విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరి, టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు, సీనియర్ నాయకులు తాటి అప్పారావు, తిరుమిల్లి రామారావు, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్, గన్నమనేని శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు విజయ, జనసేన నాయకులు అరణిపల్లి అప్పారావు, రావెల్ల హనుమంతరావు, వల్లెపు గోపి, పూడి సుబ్బారావు, కోరాడ హరి, సాక వెంకన్న, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ పిల్లలకి అన్ని విధాలుగా చక్కని సహకారాలు, బుక్స్, బట్టలు, షూస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రతి బిడ్డనే స్కూల్ అనేది మనకి చక్కగా ఇక్కడ మంచి గవర్నమెంట్ టెస్ట్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంది, టీచర్స్ వచ్చి చెప్తున్నారు. అలాంటి స్కూలు పంపించుకుని పిల్లల్ని మనం మంచిగా అభివృద్ధి చెందుకునేటట్టు చూసుకోవాలని, చక్కగా ఈ పిల్లలందరినీ మంచిగా చదువుకోవాలని, అలాగే టీచర్ అమ్మ గారు కొంచెం బాధ్యత తీసుకొని ఎవరైతే కొంతమంది పిల్లలు రావట్లేదు ఇక్కడ పెద్దలుగా కొంతమంది గారు అలాగే అనీష్ గారు అనేది చాలా ఎప్పుడు చూడలేదు. నా సర్వీసులో 15 సంవత్సరాల సర్వీసులో ఇంతమంది పెద్దలు ఒకేసారి ఒకే వేదిక పైకి, ఇంత చిన్న స్కూల్ అయినా సరే ఏదైనా సరే మేము టీం వర్క్ వస్తాం, అందరం కూడా కలిసి చేసుకుందాం అనే విధానం చాలా బాగుందండి. ఇలా ఉంటేనే మనకి రేపు పొద్దున ఏదన్నా స్కూల్కి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, చదువు విషయంలో కానీ మాకు మరింత మేము జాగరూకతతో ఉండడానికి కానీ, పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కానీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అనీష్ని కోరుతున్నాను. స్కూల్ యాజమాన్యానికి అలాగే చంద్రపూడి పెద్దలు మన భూతం గారు, రాజారత్నం గారు, వాసు గారికి, కూటమి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు విద్యార్థులుగా మీరు కూడా ప్రోత్సహించండి, బాధ్యత తీసుకోండి. ఎప్పుడైతే తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్నారో పిల్లలు మంచి వృద్ధిలో వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత రామకృష్ణ పెద్దలంతా కూడా ధన్యవాదాలు చెప్తూ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ గారు కూడా సందేశాన్ని మరి చంద్రపూడి ఇప్పుడే చెప్పారు మాస్టారు, కూటమి అధికారంలోకి రాగానే మరి బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏకస్తులయ్యి అందరం గ్రామాల పేర్ల వారీగా పిలిచి అందరం ఏకతాటిగా అక్కడైతే మన 164 ఎలాగొచ్చినాయో ఇక్కడ కూడా 164 మంది ఏ స్కూల్కైనా వెళ్ళడం జరుగుతుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి పాచంద్రపూడిలో మన అందరికీ నమస్కారం. ఈరోజు పాతచింతలపూడి గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు, సత్యార ఉపాధ్యాయులు కోసం దామోదర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శృంగారావు కుమార్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో
ఈ స్కూలు రోజు రోజు దినదినాభివృద్ధి చెందడానికి, అంటే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కొత్తగా న్యూ అడ్మిషన్స్ జరగడానికి వారి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మొదటిగా మనం చప్పట్లతో అభినందించాలి. మాస్టర్ శిక్ష గారు వచ్చాక ఈ స్కూల్ కూడా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో మా సహాయ సహకారాలు గతంలో ఎలా అందించామో ఇప్పుడు కూడా, ఎందుకంటే సొంగారు రోషన్ కుమార్ గారు అందరికీ తను ఏ కష్టం వచ్చినా ముందుండేటటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆవులతో చెన్నై వెళ్తున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బజరంగ్ దళ్ RSS కార్యకర్తలు నిలిపివేశారు. ఒకే లారీలో సుమారు 24 ఆవులు దూడల్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న DSP గట్టి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆవుల రవాణా అనుమతి పత్రాలను పరిశీలించడం జరిగింది. ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలని బజరంగ్ దళ్ RSS కార్యకర్తల సూచన మేరకు ఆ లారీని గోశాల వద్దకు తీసుకువెళ్లారు. నరసాపురం DSP చొరవతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించారు. బాబు ఎలా కింద చేశారా మీరు అమ్మకాల దగ్గర మానవత్వం ఏంటారు మీకు అసలు అదొకటి బాధ నరసాపురం బజరంగ్ దళ్ అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మాకు చించినాడ బైపాస్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్రక్లో ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే బజరంగ్ దళ్ కార్యకర్తలు, RSS వాళ్ళు, హిందూ బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకుని దాదాపు ఒక 70 నుంచి 80 మంది వెంటనే ఆ లారీని ఆపడం జరిగింది. ఆపి దానికి పేపర్లు ఉన్నాయో సరిగ్గా చెక్ చేసి దాంట్లో అక్రమంగా కొన్ని ఆవులను తరలిస్తున్నారని తెలిసి ఏదైతే న్యాయబద్ధంగా తరలించాలో అంతకన్నా ఎక్కువ వేసి ఆవులను కుక్కేసి వాటికి రక్తాలు వచ్చేలా కొన్ని ఆవులు అయితే ఏడుస్తున్నాయి కూడా దాంట్లో. అలాంటి వాటిలన్నీ రెస్క్యూ చేసి మన గోశాలలో పెట్టడం జరిగింది. అయితే పొద్దున్న మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారని చెప్పి మన దాంట్లో మొత్తం మాట్లాడడం జరిగింది పోలీసు వారి సమక్షంలో. అయితే ముఖ్యంగా ఇచ్చే గమనిక ఏంటంటే కూడా హిందువులు ఇదివరకుట్లా లేరు. మీరు ఆవుల్ని తరలిస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేరు. అవసరమైతే కొట్టైనా సరే మేము వాళ్ళ ఆవులను ఆపి తీసుకెళ్తాం. మా ఆవుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ విషయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు. చంపడానికైనా చావడానికైనా గోమాత గురించి సిద్ధపడిపోయి. ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం చింతల్పూడి గ్రామ పంచాయతీలో ఈ రోజు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నూతన గృహ ప్రవేశం చేశారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सर्वंजयति भवस्तु ऐमुहूर्तस्तु मुहूर्तस्तु ग्रहण अत्यंत अनुकूल्यता वल सिद्धिरस्तु అన్నింటిలో విశేషం ఏంటంటే పండు తాంబూలంగా చేతులు పెడితే ఇప్పుడు నిత్య కళ్యాణమే. అర్థమైందంటే ఆ రోజు విద్యాధరరావు గారు చేశా 30 ఏళ్ళు ఆయనే ఉన్నారు. ఈ రోజు మా ధర్మరాజు గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ
అడగండి. విజయ ప్రాప్తిస్తూ మళ్ళీ. ఏలూరు జిల్లా కలెక్టర్ గా కె వెట్రి సెల్వి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పలువురు అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ప్రజల సమస్యలకి నేరుగా తన ఫోన్ నెంబర్ 9491041488 కి తెలియచేయవచ్చని అన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏలూరు జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. కొద్దిగా అవుతుందో మనం అలాగే పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ఈ రోజు ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది. పోలవరం ప్రాజెక్ట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, మన పబ్లిక్ సర్వీసెస్ రిటర్న్స్, శానిటేషన్, ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్ గా ఉండడానికి నేను కృషి చేస్తాను. దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జిల్లా ఎస్పీ నేతృత్వంలో జరిగిన ఏలూరులో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. యువతను విద్యార్థుల్ని చైతన్యవంతులు చేస్తూ ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు నగర ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నేటి యువత నుంచే పునాదులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు. మరియు మత్తు జగత్ జీవితం చుట్టూ వస్తు మాదక ద్రవ్యాలని వ్యతిరేకించాలని, దాని ద్వారా వచ్చేటటువంటి రుగ్మతలని, దాని ద్వారా కలిగేటటువంటి బాధల్ని వివరించి వాళ్ళకి దూరంగా ఉండాలని ర్యాలీ చేస్తూ మరియు అవగాహన కార్యక్రమాలు స్పేస్ ఎక్కువ వచ్చేది టర్నింగ్ కదా. ఎవరైనా
దాంట్లో కృషి చేస్తాం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని మరియు ఆరోగ్యంగా జీవిస్తామని నేడు ప్రతిజ్ఞ చేస్తున్నాం. 26 డ్రగ్ అవేర్నెస్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్ కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము, అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ చేయడం జరుగుతోంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు పెట్టా ఉండుండొచ్చు, కానీ అది చివరికి జీవితాలను నాశనం చేసేస్తుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్, ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్లో ఉంది, మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా 112 కానీ మా ఏలూరు పోలీసుల వాట్సాప్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది డీటెయిల్స్ మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనని, డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళలో వచ్చే బిహేవియరల్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో అలాగే ప్రతి చోట స్కూల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతోంది. అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లయితే మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సింగనపూడి దళితులు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలంటూ దళితులు పెద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. 1992 సంవత్సరంలో చేపల సాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక కైకలూరుకు చెందిన పెత్తందారులు మాడపాటి కృష్ణప్రసాద్ కు లీజ్ ఇవ్వడం జరిగిందని అన్నారు. కొంతకాలం లీజ్ ఇచ్చి ఆ తర్వాత లీజ్ ఇవ్వకుండా భూమిలోకి హక్కుదారుల్ని రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణికి వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా మండవల్లి మండలం సింగనపూడి గ్రామ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులందరూ కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఆ గ్రామంలో సొసైటీ పేరుతున్న 15 ఎకరాల భూమిని టైటిల్ కింద ఒక కట్టడాలు ఆక్రమించి దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు గౌరవ జేసీ గారి కోర్టులో ఉన్నది. మరి ఇవాళ భూముల్లోకి ఇరు పక్షాలు వెళ్ళకూడదని చెప్పేసి జేసీ గారు చెప్పిన మీద ఎవరు కూడా ఈ దళితులు వెళ్ళట్లేదు. అయితే పెత్తందాడు మాత్రం కృష్ణప్రసాద్ మాత్రం ఆ భూమిని ఆక్రమించి సాగు చేస్తూ ఉన్నారు. అయినా సరే రెవెన్యూ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి మా భూమిని మాకే అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ సింగనపూడి గ్రామ దళితులు ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా దళితులకు న్యాయం చేసి వారి భూమిని వారికి అప్పగించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సిహెచ్ రంగారావు, మధ్య ఆంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులు ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేద పండితులు కలెక్టర్ కు వేదాశీర్వచనం అందజేశారు. అదేవిధంగా స్వామివారి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, స్వామివారి ప్రసాదాలు కలెక్టర్ కు ఆంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు అందజేశారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో భూత గాథలో ఇరువురు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లింగపాలెం గ్రామానికి చెందిన కోటగిరి శ్రీకాంత్ తన సోదరికి పసుపు కుంకుమ కింద లింగపాలెం రెవెన్యూలో సర్వే నంబర్ 12/1లో 3 ఎకరాల 90 సెంట్ల భూమిని ఇచ్చారు. ఆ భూమి కట్టవాను బాగు చేయించుకోవటానికి కోటగిరి శ్రీకాంత్ గత మంగళవారం జేసీబీతో పనిచేస్తూ ఉండగా సరిహద్దు దారులైన కోటగిరి రవీంద్ర, కోటగిరి శ్రీనివాసులు ఆ ప్రదేశానికి వచ్చి కట్టవా తమ భూమిలో ఉంది అంటూ వారిపై తిరుగుబాటు చేయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలో కోటగిరి శ్రీకాంత్ కు చెయ్యి విరగటంతో
చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. మాకు సంబంధించిన భూమిలో జేసీబీతో పనిచేస్తూ ఉండగా అక్రమంగా మాపై దాడి చేశారని అన్నారు. గతంలో 2 సార్లు సర్వే చేయించి ఆ భూమి మాదే అని ఎంఆర్ఓ, వీఆర్ఓలు సర్వేలు చెప్పారని, కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ తెచ్చామని తెలిపారు. అయినా కూడా వారు మాపై తిరుగుబాటు చేయడం అన్యాయమని, ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు. లింగపాలెంలో వ్యవసాయ భూమి ఇచ్చాము. దాంట్లో మా సిస్టర్ గారు, మా బావగారు వస్తే సిస్టర్ గారి పేరండి చూచేరుతండి, వేరే నేను చూచేరుతండి. ఆమెకే పశువు నిమిత్తం ఒక 3 ఎకరాల 92 సెంట్లు వ్యవసాయ భూమి ఇచ్చాము. ఆ వ్యవసాయ భూమిలో పిచ్చి మొక్కలు అవి ఉన్నాయి, బాగు చేయడానికి జేసీబీ తీసుకొని వెళ్ళాము. జేసీబీ తీసుకొని వెళ్తే ఆ సరిహద్దుదారులైన కోటగిరి శ్రీనివాసరావు, కోటగిరి రవీంద్ర అనే వాళ్ళు మేము ఆ పిచ్చి మొక్కలు అవి తీసి ఈ మధ్య సర్వేకి పెట్టుకుంటే గవర్నమెంట్ వారి తరఫున మాకు సర్వే చేసి రాళ్ళు వేసి మొబైల్ కోర్ట్ ద్వారా మాకు భూమి హ్యాండ్ ఓవర్ చేసి మాకు సర్టిఫికెట్లు అవి ఇచ్చారండి. మేము రికార్డ్ చేసాం, ఫోన్లో ఉన్నాయి, నా దగ్గర పాస్బుక్ ఉందండి. ఎవరైనా వచ్చింది ఇంటికి మీదకి? ఆయన కోటగిరి రవీంద్రరావు, వాళ్ళ మిస్సెస్ శ్రీనివాసరావు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు బయటకు రద్దని చంపేస్తామని అంటే ఇంట్లోనే కాకుండా మాకు వాళ్ళ వల్ల ప్రాణభయం భయం వేస్తుంది. ఇది సర్వే నెంబర్ ఎంత అండి? ఏ మండలం అది? నాది లింగపాలెం మండలం 12/1 రెవెన్యూ మండలం. ఏ ఊరిది? లింగపాలెం అండి, లింగపాలెం గ్రామం. 3 ఎకరాలు 92 సెంట్లు భూమి. ఓల్డ్ పాస్బుక్లు ఉన్నాయండి, ఆర్ఎస్ఆర్ ఉంది, స్కెచ్ ఉందండి, ఓల్డ్ స్కెచ్ ఉంది, న్యూ స్కెచ్ ఇప్పుడు ఏదో ఇచ్చారు అది ఉందండి. ఓల్డ్ స్కెచ్ ఎప్పుడో వచ్చిందో అప్పటి నుంచే ఉందండి. అప్పటి నుంచి అదే సంవత్సరాల నాటి కట్టమది. ఆ కట్టవనే తీసుకుంటూ వస్తుంటే మేము ఏం చేసామంటే, నువ్వేందుకు కట్టవ తీస్తున్నావు, దేని గురించి తీస్తున్నావు ఏంటి అని అడిగానండి. వచ్చి అడిగాం. వాళ్ళు 10-15 మంది జనంతో ఉన్నారు. ఉండి ఏం చేశారంటే, నువ్వెవడో అడగటానికి కట్టవ తీసేస్తామే నీ దాంట్లోకి వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటాను. అక్కడ దాకా వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటా, నాదే ఇదేని వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు. అది నీదేందుకు అవుద్ది? నీ దుఃఖం ఎక్కడ ఉంది? నీ కట్టవ ఎక్కడ ఉంది? ఈ కట్టవ అవతల ఉండేదాన్ని కట్టవ జోలు నీకెందుకు? నువ్వు మాట్లాడటానికి నువ్వెవరు అని అడిగా. మాట్లాడటానికి ఎవరు అని అడిగితే గబుక్కుని వచ్చి కరుణాకర్ రావు, శ్రీకాంత్ అన్న అతను వచ్చి మెళ్ళబట్టుకొని పట్టుకొని ఎట్లా గుంజేస్తుంటే ఈయన వచ్చి అరే వదిలేయి, తగువేందుకు వదిలేయి, తేల్చుకుందాం అని అంటే, తేల్చుకోవటానికి నువ్వెవడు అని చెప్పి అతను వెనకమాల నుండి వచ్చి అటు తిరిగి వచ్చి డాక్యుమెంట్స్ మీ పేరు మీద? మా పేరు మీద. కోర్టు తీర్పు వాళ్ళకే వచ్చిందని ఏ కోర్టు తీర్పు వచ్చింది చూపిమని. సెటిల్మెంట్ సర్వేలో వాళ్ళకి వచ్చిందని చెప్తున్నాడు ఆయన. మాకు ఈ పక్కకు వచ్చింది అని చెప్తున్నాడు. సెటిల్మెంట్ సర్వే మొత్తం క్యాన్సిల్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారాక సెటిల్మెంట్ సర్వే మొత్తం ఆగిపోయింది. ఆగిపోయాక మేము ఏమన్నామంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం అన్నాం. మాట్లాడేది నువ్వు మాట్లాడేది ఏంటి, ఇది మాదేనని ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేసి ఈ కట్టం మొత్తం పడేసి ఈ చేలు మొత్తం ఆగం చేసి వెళ్ళాడు ఆయన. అది ఎంతవరకు మీకు ఈ టైప్ ఉందని చెప్తున్నారండి మీరు? మాకు అంతవరకు ఈ 7 దాకా ఉంది. నాకు చెరువు దాటిందా? ఈ మొత్తం మాదేనా అన్నాడు. మీకేమీ లేదు వెళ్ళిపోమన్నాడు. 12/1 సర్వే మాది, ఎవిడెన్స్ అయితే మా దగ్గర ఉంది. వాళ్ళే అడ్డుగోలుగా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో విద్యుత్ అక్రమ వినియోగాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యుత్ అక్రమ వినియోగ నిరోధక విభాగం ఎగ్జిక్యూటివ్ అండ్ ఇంజనీరింగ్ కె మధుకుమార్ తెలియజేశారు. పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో సూరెడ్డి వెంకటేశ్వరరావు, సూరెడ్డి సుభాషిణి అనే వ్యక్తులు విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడులపై ఏలూరులోని విద్యుత్ భవన్ కార్యాలయంలో అధికారుల్ని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన దాడులు అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న సూరెడ్డి వెంకటేశ్వరరావు, సూరెడ్డి సుభాషిణి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ తెలిపారు.
నా పేరు మధుకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, విద్యుత్ అక్రమ నిరోధక విభాగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అధికారిగా పనిచేయడం జరుగుతుంది. కనుక వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో దాడులు చేయడం జరిగింది. దాడిలో మాకు కొన్ని కేసులు, కొన్ని అనధికార విద్యుత్ వినియోగం గుర్తించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా సూరెడ్డి వెంకటేశ్వరరావు, సన్నాఫ్ లక్ష్మీ గారిది వారి యొక్క పశువుశాలకు అగ్రికల్చర్ సర్వీస్ నుంచి వాడుతున్నట్టుగా గుర్తించాము. పశువుశాలకు అక్రమంగా అత్యధిక లోడ్ వాడుతున్నట్టుగా కూడా గుర్తించాము. వాటిని గుర్తించి వాటిపై అపరాధ రుసుం విధించడం జరిగింది. అదే సమయంలో సూరెడ్డి సుభాష్ని గారిది కూడా వారి యొక్క నాటుకోళ్ల ఫామ్ కి ఇంటికి సంబంధించిన విద్యుత్తును కోళ్ల ఫామ్కి వాడడం జరగడం కూడా మేము గుర్తించాము. వీటిలన్నిటికీ అపరాధ రుసుము విధించడం జరిగింది. అలాగే ఇదే విధంగా మాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మొత్తం జిల్లా అంతా మేము రైడ్స్ చేస్తూ ఉంటాము. ఎవరైనా అక్రమంగా విద్యుత్ వినియోగించినా వారి మీద కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాయడమే కాకుండా ఈ విధంగా అక్రమంగా విద్యుత్ వాడటం వలన కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవడానికి కూడా ఆస్కారం ఉంది. అవన్నీ నిరోధించడం కూడా మా యొక్క విభాగం యొక్క విధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.